హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది ఏంటి అంటే అందరికీ తెలుసు మేము పెద్ద టీవీ కొన్నామని. అది నేను వ్లాగ్ కూడా చేశాను అండ్ మన ఛానల్‌లో కూడా ఉంది. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే వెళ్ళి ఒకసారి చెక్‌ఔట్ చేయండి. నేను హోమ్‌కి సంబంధించిన హోమ్ టూర్స్, తర్వాత ఇంట్లోకి కొన్న వస్తువులు అలాంటివి నేను చాలా ట్రావెల్స్ అలాంటి వీడియోస్ కూడా చాలా చేశాను. ఇప్పుడు ఎవరికైనా నా వీడియోస్‌కి ఇలా నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ జో క్యాప్చర్స్. సో ఇదేంటి అంటే టీవీ మ్యాంటెల్ రిమూవ్ చేస్తున్నామండి. మేమైతే ఇది అసలు ఇల్లు సైన్ చేసేటప్పుడు ఇది ఒక అప్గ్రేడ్ అనమాట. దీనికి $400 పెట్టామన్నమాట ఈ మ్యాంటిల్ పెట్టించడానికి. యాక్చువల్గా ఇది మనకి వద్దు అన్నా కూడా వాళ్ళు పెట్టరంట. బట్ మాకు తెలీదు, తర్వాత తెలిసింది. సో మేము ఇది కంపల్సరీగా పెట్టించుకోవాలేమో అనుకొని మేము అప్గ్రేడ్కి వెళ్ళామన్నమాట. ఇప్పుడు 400 పెట్టి పెట్టించుకున్నాము. మళ్ళీ 400 పెట్టి రిమూవ్ చేయిస్తున్నాం అనమాట. దీన్నే అంటారనమాట ఏంటి స్ట్రైట్గా తినడం కాకుండా తలంతా తిప్పి చుట్టి తిన్నట్టుగా అలా అయిపోయిందనమాట మా పరిస్థితి. సో దీన్ని అయితే రిమూవ్ చేయడానికి అయితే మేము ఇతన్ని పిలిపించాము. ఇతను మన ఇండియనే, బట్ నార్త్ సైడ్ అనమాట. తను తెలుగు కాదు. సో దీన్ని ఈజీగానే మనం కూడా రిమూవ్ చేసుకోవచ్చండి. బట్ మేము ఓన్లీ ఇదొక రిమూవ్ అనే కాదు, టీవీ కూడా ఫిక్స్ చేయిద్దాము అన్నట్టు ఇతన్ని చూస్ చేసుకున్నాము. సో ఇతన్ని పిలిపించి దీన్ని రిమూవ్ చేయించాము. సో చాలా ఈజీ ఇది రిమూవ్ చేయడం. కాకపోతే టీవీ చాలా హెవీగా ఉంది. సో మేము టీవీ అన్బాక్సింగ్ చేసేటప్పుడు కూడా ఎంత స్ట్రగుల్ పడ్డాము అనేది మీరు చూసింటారు ఆ వీడియోలో. చాలా హెవీ వెయిట్ ఉండేసరికి సో శేఖర్ నా వల్ల ఇద్దరి వల్ల కాలేదు. అందుకని ఈసారి ఈ పర్సన్ అయితే పిలిపించామన్నమాట. సో దీని లోపల మీరు చూసినట్టయితే ఈ మౌంటైన్ లోపల కింద కొన్ని హోల్స్ ఉంటాయండి. ఆ హోల్స్ నుంచి మనము తీస్తామన్నమాట. కింద ఒక రాడ్ ఉంది. ఆ రాడ్లో మళ్ళీ ఒక స్క్రూ ఇలా తిప్పారనమాట, స్క్రూ పెట్టారు. సో అతను ఆ స్క్రూ తీస్తున్నాడు. అది తీసాక ఈజీగా ఏంది ఈ మ్యాంటెల్ అయితే తీసేయచ్చు. సో ఇందుకు గాను ఇతను మాతోటైతే ఫస్ట్ ఏంటి $300 అడిగాడనమాట. ఈ మ్యాంటల్ రిమూవ్ చేసేసి టీవీ ఫిక్స్ చేయడానికైతే $300 అలా చెప్పాడు. సర్లే అని మేము కూడా అనుకున్నాము. బట్ మళ్ళీ ఇంటికి వచ్చాక $100 అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు. అది ఎందుకు ఏంటి అనేది నేను ముందు చెప్తాను. సో ఇలా ఇంకా అది రాకపోతే తన దగ్గర ఉన్న టూల్ తోటి ఇలా 2-3 సార్లు 2 టైమ్స్ అలా గీరాడనమాట. గీరితే అక్కడ సిమెంటు లేకుంటే వాళ్ళు ఏదో ఒకటి స్టిక్కీ టైప్ లాంటిది పెట్టింటారు కదా అతుక్కోవడానికి, అది రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిపోయి ఇంకా ఇలా లాగితే ఆ మ్యాంటల్ అనేది వచ్చేసింది అనమాట. Sit down. You know what? Mukul, go back. Go back. Come back. Okay. You want TV bit lower, right? Look, I'm okay if it starts from here. what TV? No, man. Huh? That's too low. You sure? Yeah, because Is it- now we are watching, just putting on this one. So before that, we are watching on this table actually. So Yeah, which is not right. You will get used to it. This is good. Since okay, it should start from here. yeah, okay? because this is heat. Because this is too hot. The big TV. You are right? using this, right? The heat. No. No, we are not using fireplace. That in 10 years you will not use it. 15 years. Well, I don't know what is the use of this one. Like, anyway, we have heaters and right. I don't think so. In your house, I'll put it in. I'll have to cut these.
few friends. They bought a house like 7-8 years back. They never use it. So even they don't know like how to why, what is the use. ఇక్కడ ఏంటి అంటే మాకు ఫైర్ ప్లేస్ లేకపోయినా పర్లేదు టీవీ కిందికే ఉండాలి అన్నట్టు అలా చెప్పామన్నమాట. సో మీరు యూజ్ చేయరా అని అతను అడిగాడు. మేమైతే ఎప్పుడు ఏమి యూజ్ చేయము అని చెప్పినా నో అన్నట్టు అతను మాట్లాడాడు. బట్ యువర్ విష్ అని మళ్ళీ అన్నారు. తర్వాత ఇప్పుడు మనం ఇది ఏంది మ్యాంటల్ అయితే రిమూవ్ చేశాక అలా 2 స్క్రూలు కనిపిస్తున్నాయి కదా, ఐ మీన్ అలా సీకుల్లాగా వాటిని కట్ చేయడం కోసం ఎక్స్ట్రా మళ్ళీ $100 అడిగాడండి. ఫస్ట్ ఇవి దీనికి సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇది కట్ చేయాలంటే నాకు ఆ బ్లేడ్కి అవుతుంది మనీ అని అలా మాకు చెప్పాడనమాట. చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా $100 అయితే ఛార్జ్ చేశాడు. సో అవి కటింగ్ చేయడానికి సపరేట్గా ఒక బ్లేడ్ ఉంటుందంట, అది ఆ బ్లేడ్కే డబ్బులు అవుతాయి, అవి నాకు కూడా కాదు ఛార్జ్ చేయడానికి. అది ఐ మీన్ డ్యామేజ్ అయినా అవుతుంది సమ్ టైమ్స్ ఆ బ్లేడ్ అని అలా చెప్పాడనమాట. సర్లే అని మేము ఇంత చేసి దీనికి ఎందుకు బ్యాక్అవుట్ అవ్వడము అన్నట్టు సరే చెయ్యండి అని చెప్పామన్నమాట. సో అలా కట్ చేసినందుకు ఎక్స్ట్రా $100 ఛార్జ్ చేశాడు. సో టోటల్గా మొత్తము ఈ మ్యాంటల్ తీసేసి టీవీ ఫిక్స్ చేయడానికి మా దగ్గర అయితే $400 అయితే ఛార్జ్ చేశాడు. సో ఆ రాడ్స్ అయితే రిమూవ్ చేసేసాడు. ఆ మ్యాంటల్ కూడా రిమూవ్ చేశాక కొద్దిగా గీతలాగా అలా అనిపించింది. అంటే ఐ మీన్ ఏమంటారు హోల్ లాగా అనిపించింది. వీటిలో ఏమైనా ఫిల్ చేస్తారా అని అడిగాము. బట్ అతను ఏం ఫిల్ చేయను అని చెప్పాడు. సరేలే అని మేము కూడా ఇంకా లైట్ తీసుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మ్యాంటల్ రిమూవ్ చేసేసాక టీవీ వాల్ మౌంట్ ఫిక్స్ చేయడం అనమాట. సో మేమైతే ఫైర్ ప్లేస్ మేమేం యూజ్ చేయము, కొద్దిగా టీవీ కిందికే పెట్టించాలి అని అలా అనుకున్నాము. బట్ తర్వాత నేను కొద్దిగా డిస్కషన్ చేసి శేఖర్ తోటి పర్లేదు కొంచెం ఏంటి ఫైర్ ప్లేస్కి ఒక 1/2 ఇంచ్ పైకి ఉండేలాగా అలా ఇంచు అలా పైకి పెట్టిద్దాము ఏం కాదు అని అంటే శేఖర్ ఉండి లేదు కిందికి అయిపోతుంది మళ్ళీ పైకి అయిపోతుంది, అది చాలా హైట్ ఉంది కదా టీవీ, మళ్ళీ ఇలా మెడల్ పెట్టి చూడాల్సి వస్తుంది, ఇప్పుడు అదే ప్రాబ్లం కాబట్టే కదా తీపిస్తున్నాము అని అన్నాడు. బట్ మాకున్న ఓల్డ్ సోఫా అప్పుడైతే మేము ఫిక్స్ చేయించినప్పుడు అప్పటికి కూడా మాకు పైకే ఉన్నది టీవీ. ఏది టీవీ మౌంట్ ఫిక్స్ చేయించాక కూడా ఇలా పెట్టే చూడాల్సి అనిపించింది. బట్ ఇప్పుడు న్యూ సోఫా వచ్చింది కదా, దానికి మాత్రం అది కొద్ది హైట్ ఉండేసరికి ఆ హైట్కి మేము పెట్టించిన టీవీ మౌంట్కి ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయిందనమాట. సో మాకు ఇప్పుడు ఏంటి విజిబుల్ అనేది కరెక్ట్గా మా ఐ కాంటాక్ట్ లెవెల్స్కి కరెక్ట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు మాకైతే టీవీ చూడడం అనేది చాలా ఫ్రీ అనిపిస్తుంది. అండ్ ఇలా మెడల్ ఎత్తి చూడాల్సిన అవసరము అలా ఏం లేకుండా కరెక్ట్గా ఐ కాంటాక్ట్కి కన్వీనియంట్గా ఉంది. అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ అదే డిస్కషన్ అనమాట, టీవీ కిందికి పెట్టాలా కొద్దిగా పైకి పెట్టాలా అని. బట్ మేమైతే కొంచెం కిందికే పెట్టించాము. బట్ ఫైర్ ప్లేస్ కూడా యూజ్ చేసుకునేలాగానే పెట్టించామన్నమాట టీవీ. ఈ టీవీ ఫిక్సింగ్ తర్వాత మ్యాంటల్ రిమూవ్ ఇది చేద్దాం బావా అని మా అన్నయ్య వాళ్ళు అన్నా కూడా మనం చేసుకోవచ్చు, మనం చేద్దాం బావా అని అన్నా కూడా మా శేఖర్ ఏమొద్దులే బయట చెప్పిస్తా అని ఇంకా బయట చేపించారనమాట ఇలా పర్సన్ని పిలిపించి. అండ్ ఇంకొకటి ఈ టీవీ మౌంట్ ఏంటి ఫిక్సింగ్ది ఇది కూడా నేను వీడియో మొత్తం చేశానండి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో, వాళ్ళు కొత్త టీవీ తెచ్చుకున్నప్పుడు. సో నేను ఆ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈజీగానే మనం చేసుకోవచ్చండి. దీన్ని టీవీ మౌంట్ కూడా ఫిక్స్ చేయడానికి దాదాపుగా ఇక్కడ 70 టీవీని బట్టి అంటే టీవీ ఇంచెస్ని బట్టి దాన్ని బట్టి కూడా ఛార్జ్ చేస్తారు. సో మినిమం అయితే $70-80 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట టీవీ మౌంట్ కూడా ఫిక్స్ చేయడానికి. సో అది కూడా ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది నేనైతే వీడియో చేశాను, లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి.
ఇవైతే టీవీ బ్రాకెట్స్ అంటారు. వీటిని ఫస్ట్ అయితే టీవీకి అయితే ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఈ బ్రాకెట్స్ని. సో ఇవి ఫిక్స్ అయిపోయాక నెక్స్ట్ గోడకి ఏది మౌంట్ అనేది పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ అది పెట్టేశాక టీవీని అయితే గోడకి హ్యాంగ్ చేయడమే అనమాట. Oh my gosh. Okay. Based on what is the Maybe that's not okay. I'm okay if we start from here. Even. Yeah, I don't think we can go that route because there's a way. Okay. Mom, I'll have to check it So, out. yeah. You could also do this, see? So what are the possible like? Lowest is what you Yeah, want. lowest is difference. ఇప్పుడు మనం తెచ్చుకున్న ఇప్పుడు ఆర్డర్ చేసిన సోఫా కూడా ఇంతే హైట్ ఉంటుందా? కొద్దిగా పైకి ఉంటుంది. మరి అట్లాంటప్పుడు కిందికి కొంచెం పైకి పెట్టచ్చు, ఆడదాకా ఏమొద్దు కానీ. So let's say ఇట్లా ఉంటుంది కదా. ఇక్కడ నేను Wait. I'll cook this with. How do you do that, Akka? Which one do I draw? I want to draw. It's golden. That one is golden. Okay, I'll go with that. What is that? I'll go with this one. Yeah. So okay, one like this. Once again, like it, way the bottom. So first. No, try with your hand. Then it will ruin. Because this one is small, you know. You go back. Oh, it's not. That's what you're Akka, Good? Here. Okay. I You can tried go yellow. 1 inch or something. Higher? Yeah. Huh? No problem. ఇక్కడ నుంచి వచ్చినా ఓకే కదా టీవీ, ఈ నుంచి పైకి పోయినా. ఈ నుంచి పైకి వస్తే ఒక్క నిమిషం అలా. యా 1 సెకండ్. నెక్స్ట్ ఇది చూపిస్తా. ఇది 42 కదా. టీవీ టాప్ ఆడ ఉంటుంది. యా ఇట్స్ ఓకే, విజిబుల్ అవుతుంది కదా విజిబుల్ ఓకే, విజిబుల్ అయితే లేదు కరెక్ట్గానే ఉంది. చూపించిన ఆ రాడు పెట్టేసి మొత్తం అయితే అతను పెన్సిల్ తోటి అయితే మార్క్ చేసుకున్నాడు అనమాట. మార్క్ చేసుకొని ఇది టీవీ మౌంట్ దాంట్లోనే వస్తుంది ఆ పేపరు, అది డైమెన్షన్స్ అనమాట, హోల్స్ పెట్టుకోవడానికి అలా. సో ఆ పేపర్ని ప్లేస్ చేసేసి గోడ మీద వుడ్ స్టడ్డర్ తోటి వుడ్ ఎక్కడుందో ప్రాపర్గా మార్క్ చేసుకున్నాడు అనమాట. చేసుకొని తర్వాత అన్నీ ఏంటి హోల్స్ కొట్టేసేసి డ్రిల్లర్ సహాయంతో హోల్స్ కొట్టాడనమాట. హోల్స్ కొట్టేసేసి ఇలా హోల్స్ అని కొట్టేశాక ఏదైతే టీవీని హోల్డ్ చేస్తుందో ఆ మౌంట్ని వాల్కి పెట్టేసేసి స్క్రూస్ తోటైతే మొత్తం ఏంటి టైట్ చేశాడనమాట. టైట్ చేసేసి తర్వాత స్ట్రైట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేశాడనమాట. క్రాస్గా ఉందా స్ట్రైట్గా ఉందా అని అలా చెక్ చేసి ఇంకా అమౌంట్ని అయితే ఫిక్స్ చేసామన్నమాట. అక్కడ ఏంటి అంటే టీవీ అన్బాక్సింగ్ చేయించేటప్పుడు మేము టీవీ అన్బాక్సింగ్ చేయించేటప్పుడు టీవీ వాళ్ళతోటే మాట్లాడాం కదా, ఎక్స్ట్రా $20 పే చేయించి ఈ ప్లేట్ని అయితే పెట్టించామన్నమాట. టీవీ కూడా బాగా వెయిట్ ఉంటుంది, మనం అంటే పైకి లేవట్టలేము అని ఆ ఉద్దేశంతో వాళ్ళకి $20 ఇచ్చి అలా ఫిక్స్ చేయించామన్నమాట. ఇది ఏంటి టీవీ మౌంట్ తెచ్చి టీవీకి
వాల్కి ఫిక్స్ చేసేంత వరకు ఇలా పెట్టుకొని మేము కింద ఫ్లోర్ మీదనే పెట్టుకొని చూసామన్నమాట టీవీని. సో ఇది ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాడు. అక్కడ $20 పెట్టి పెట్టించుకున్నాము. ఇప్పుడేమో ఇక్కడ ఇలా తీయించుకుంటున్నాం అనమాట. పట్టుకోదు ఇప్పుడు. So that's how you adjust the grooves. Just look at this groove on the top. Okay? So this groove needs to sit. But can you hold this? And you just look at the groove and look here. That's it. Start the video. When you're lifting it, No. it's heavy. Yeah. So just look at that groove and look here. That's it. Start You the just video. need to put it there. Right. Everything else will be okay. So we'll just lift it. You just keep your hand on it. It should be okay. My goodness. Ready? Okay, you need to lift it from the bottom. ఓకే పట్టు. Do it. Lift it from. No, we can fight it. Up, up. Fight it. High. Sit it down. Down. Sit it. Yeah. Face and legs. Good. You got it. Wait. Wait. Very good. Very good. Yeah. Just keep your hand on it. My goodness. Blacks. What? No. సో ఫైనల్గా టీవీ వాల్ మౌంట్ అయితే ఫిక్స్ చేసేసాము. టీవీని అయితే గోడకు ఫిక్స్ చేసినాక నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కింద ఉన్నప్పుడు చాలా స్పేస్ వేస్ట్ అయ్యేదన్నమాట. అండ్ ఎవ్రీ టైం ముక్కున్ త్రిపుర ప్లే చేస్తున్నప్పుడు ఒక భయం అనిపించేది, ఎక్కడ టీవీ స్క్రీన్కి తాకుతుందో, ఎక్కడ స్క్రాచెస్ పడతాయో అని. అలా చాలా భయం అనిపించేది. బట్ టీవీ వచ్చాక ఒక 1 month 2 months పట్టిందండి మేమైతే ఈ వాల్ మౌంట్ ఫిక్స్ చేయించడానికైతే. అంటే కొత్తగా ఇంట్లోకి వచ్చాం కదా, ఒక్కొక్క థింగ్ తీసుకురావడానికి ఫిక్స్ చేయించడానికి మాకు టైం చాలా తీసుకుందనమాట. ఐడియాస్ ప్రకారంగా అలా తీసుకోవడానికి థింకింగ్, తర్వాత ఇంకా శేఖర్కి ఆఫీస్ వర్క్ ఉండడము, ఇవన్నీ కూడా మాకు వీకెండ్స్లోనే పాసిబుల్ అవుతాయి. వీక్ డేస్లో అయితే పాసిబుల్ కాదు కదా. సో ఇది అనమాట మా టీవీ వాల్ మౌంట్ ఫిక్సింగ్. సో మ్యాంటెల్ రిమూవ్ చేసేసి టీవీని ఎలా ఫిక్స్ చేయించాము అనేది ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జో క్యాప్చర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.